హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే నేను ఇంట్లో వెల్లుల్లి కారం వేసి ఫిష్ ఫ్రై అయితే చేశానండి. నా స్టైల్లో ఎలా చేశానో చూపిస్తానండి. ముందుగా అయితే ఫిష్ని శుభ్రంగా కడుక్కొని అందులో పసుపు, ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని కలుపుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. తర్వాత అయితే స్టవ్ మీద పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ అయితే వేసుకొని మనం కలిపి పక్కన పెట్టుకున్న ఫిష్ని అందులో వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసుకొని పక్కనైతే పెట్టేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నానండి. తర్వాత అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వెల్లుల్లి రేఖలు, తగినంత కారం అయితే వేసుకున్నాను. నేను తీసుకున్న ముక్కలకి 2 స్పూన్స్ కారం అయితే సరిపోతుందండి. 2 స్పూన్స్ అయితే తీసుకున్నాను. కొంచెం అయితే సాల్ట్ అయితే వేసానండి, ఎందుకంటే మనం ముందుగా ముక్కల్లో కూడా సాల్ట్ వేసాం కదండి, చూసుకొని అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని బరగ్గా మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ముందుగా డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదండి, అదైతే కొంచెం తీసేసాను. అంత అయితే పట్టదండి. కొంచెం ఆయిల్ అయితే ఉంచుకొని అది వేడైన తర్వాత అందులో వెల్లుల్లి కారం అయితే వేసుకొని మంచిగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఫిష్ ముక్కలు ఉన్నాయి కదండి, అవైతే అందులో వేసుకొని వెల్లుల్లి కారం పట్టేంతగా బాగా కలుపుకోవాలండి గరిట పెట్టి. అంతేనండి, టేస్టీ వెల్లుల్లి కారం ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర, కరివేపాకు వేసుకొని గార్నిష్ అయితే చేసుకోండి. చాలా బాగుంటుందండి. డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.